అందరికీ నమస్కారం అండి. బాలనాగమ్మ జీవిత చరిత్ర రెండవ భాగము. ఒకసారి రాజుగారిని చక్రవర్తి సమావేశాలకు రమ్మని ఆహ్వానించటం జరుగుతుంది. అది విన్న పిల్లలు మేం కూడా మీతో వస్తాము అని తండ్రిని అడుగుతారు. దానికి రాజుగారు సరే అని అందరం కలిసి వెళ్దామని చెప్తాడు. అప్పుడు చెలికత్త మహారాణితో పిల్లలను వాళ్ళ నాన్నతో వెళ్లకుండా ఆపండి. ఒకవేళ పిల్లలు వాళ్ళతో వెళ్ళారనుకోండి, మనం వాళ్ళని హింసించే అవకాశం కోల్పోతాము. మీరు వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్తుంది. అప్పుడు రాణి పిల్లల దగ్గరకు వెళ్ళి, మీరు నాన్నగారితో వెళితే ఆయన సమావేశానికి వెళ్ళినప్పుడు మీరు మాత్రమే విశ్రాంతి భవనంలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మీరు చాలా భయపడతారు. దాని వలన మీ నాన్నగారు తన పనులు సరిగా చేసుకోలేరు. అందువలన మీరు వెళ్లకుండా ఉండటమే మంచిది. మీకు ఇక్కడ నేనున్నాను కదా, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఆ పిల్లలను వాళ్ళ తండ్రితో సహా నమ్మించి తండ్రితో వెళ్లకుండా ఆపుతుంది. పిల్లలందరూ తండ్రిని ఆనందంగా సాగరంపుతారు. ఆయన వెళ్లటమే ఆలస్యము. పిల్లలేడుగురు కలిసి సంతోషంగా ఆడుకుంటుంటే వాళ్ళ ఆనందానికి అడ్డుపడి వాళ్లను మీరు ఉపవాసముండి పూజ చేయాలి అని చెప్పి కటిక ఉపవాసం ఉంచి వాళ్ళకొక్కొక్కరికి ఒక బిందె ఇచ్చి వాటికి రంధ్రం పొడిచి ఊరి చివరన ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెమ్మని పంపిస్తారు. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఆ చిల్లులు పడ్డ బిందెలు తీసుకుని బావి దగ్గరికి వెళ్తారు. బావిలో తొంగి చూసి, అమ్మో, ఈ బావిలో నీళ్లు ఎక్కడో పాతాళంగా ఉన్నాయి. ఈ బావి గట్టంతైనా లేని మనము నీళ్లు ఎలా పైకి తోడగలము అని అనుకుని దిక్కుతోచని పరిస్థితిలో ఉపవాసం ఉన్నందువలన నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు ఆ పిల్లల కన్నతల్లి అయిన భూలక్ష్మీదేవి ఆత్మ వచ్చి పిల్లల పరిస్థితి చూసి బాధపడుతుంది. తన మహిమతో బావి నీళ్లు పైకి వచ్చేలా చేసి బిందెలకున్న రంధ్రాలు పూడ్చి వాళ్లకు మెలకువ వచ్చేలా చేస్తుంది. వాళ్లకు దగ్గరగా ఉండే చెట్లకు మంచి మంచి నోరూరించే పండ్లు ఉండేలా చేస్తుంది. వాళ్ళు పైకి లేచి ఆశ్చర్యంతో బాగా ఆకలిగా ఉండటంతో ఆ పండ్లను కడుపు నిండా ఆరగించి బిందెల నిండా నీళ్లు నింపుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికెళ్తారు. ఆ చెలికత్తె చంద్ర వాళ్ళు ఉత్సాహంగా నీళ్ల బిందెలతో తిరిగి రావటం చూసి పరుగు పరుగున వెళ్లి మహారాణితో చెప్తుంది. వాళ్ళు కొంచెమైనా బట్టలు కూడా తడుపుకోకుండా సంతోషంగా చిల్లి బిందెలతో నీళ్లు తేవటం వాళ్ళిద్దరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళకి ఇంకేదైనా గట్టి శిక్ష వెయ్యాలి అనుకుని పలహారంలో విషం పెట్టి అందరినీ చంపాలి అనుకుంటారు. మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి నీరసం వస్తుంది, పలహారం భుజించి విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. అప్పుడు ఆ పిల్లలు, మేమక్కడ కడుపు నిండా పండ్లు తిన్నాము, అసలు పొట్టలో ఏమీ ఖాళీ లేదు, మేం తినలేము అని చెప్తారు. దానికి ఆ సవతి తల్లి సవతి ప్రేమ నటిస్తూ, మీరు పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి ఏమీ పలహారం తీసుకోకపోతే అందరూ నన్ను సవతి తల్లి వీళ్ళకేమీ పెట్టకుండా రాచి రంపాన పెడుతుంది అంటారు. మీరు కనీసం పాలైనా తాగండి అని చెప్పి 7 గ్లాసుల్లో పాలు పోసి పాలల్లో విషం కలిపి పెడుతుంది. పిల్లలను కంటిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కన్నతల్లి భూలక్ష్మీదేవి ఆత్మ వచ్చి 7 గ్లాసుల పాలలోని విషం తీసేస్తుంది. అప్పుడు ఆ పిల్లలు పాలు తాగి హాయిగా విశ్రమిస్తారు. కాసేపటి తరువాత చనిపోకుండా హాయిగా నిద్రపోతున్న పిల్లలను చూసిన మాణిక్యము చంద్రము ఎంత చేసినా వీళ్ళు చనిపోవటం లేదు అని చెప్పి పిల్లల్ని తీసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఈ అమ్మవారు గొప్ప మహిమలు కలిగిన అమ్మవారు, వరాలిచ్చే దేవత. మీరంతా కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. కళ్ళు గనక తెరిస్తే అమ్మవారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తుంది అని చెప్పి గర్భగుడిలో వాళ్లను ఉంచి ఎండుమిరపకాయలతో పొగ వేసి ఆ పొగలో వాళ్ళు చనిపోవాలని పన్నాగం పన్ని గర్భగుడికి తలుపులు తాళం వేసి కోటలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న భూలక్ష్మీదేవి ఆత్మ వచ్చి ఆ పొగంతా తీసేసి పిల్లలను కాపాడుతుంది. తరువాత తన భర్త కలలో కనిపించి, పెళ్లి చేసుకోనని మాట ఇచ్చి కూడా పెళ్లి చేసుకున్నావు. ఆ సవతి తల్లి మన పిల్లలను ఎన్నో రకాలుగా హింసిస్తుంది. నువ్వు తక్షణమే వెళ్ళి మన పిల్లల్ని కాపాడు అని చెప్తుంది. వెంటనే రాజు కలవరపాటుగా లేచి, నా పిల్లలను ఆ సవతి తల్లి హింసిస్తుంది, వాళ్లను కాపాడుకోవాలి అని అనగా, అప్పుడు మంత్రి, ఇది కలే కదా, మీ పిల్లలకేమీ కాదు, భయపడకండి అని ఎంత చెప్పినా వినకుండా రాజు రాజ్యానికి వచ్చేస్తాడు. అతను వచ్చేసరికి పిల్లలు గుడిలో బంధించబడి ఉండటం చూసి కడుపు మంటతో రగిలిపోయి
వాళ్లను విడిపించి అందరినీ దగ్గరికి తీసుకొని ఇక మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. తరువాత తన సవతి తల్లి చెలికత్తె చంద్ర చేసిన పనికి తీవ్రమైన ఆగ్రహంతో ఇకపై నాతో మాట్లాడవద్దని, ముఖాలు నాకు కనపడకుండా బందీలుగా ఉండమని చెప్తాడు. బాలనాగమ్మ 3వ భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.